హలో అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటే నాకు గుర్తొచ్చేది కొత్త బట్టలు, గ్రీటింగ్ కార్డ్స్, ఫ్రెండ్స్ని మీట్ అయ్యి టీచర్స్ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం. మీకు గుర్తుందా? డిసెంబర్ మంత్ స్టార్ట్ అయింది అంటే ఊరంతా కొత్త కొత్త గ్రీటింగ్ షాప్స్తో కలకల్లాడిపోయేవి. ఫ్రెండ్స్ అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ కొనేవాళ్ళం. బెస్ట్ ఫ్రెండ్స్కి కొంచెం కాస్ట్లీ కార్డ్ ఇచ్చేవాళ్ళం. ఫేవరెట్ టీచర్స్కి మ్యూజిక్ గ్రీటింగ్ కార్డ్స్ కొనేవాళ్ళం. అందరికీ మంచి గ్రీటింగ్ కార్డ్స్ కొనాలనున్నా మన దగ్గర అంత డబ్బులు ఉండేవి కావు. అబ్బాయిలు అమ్మాయిలు హీరో హీరోయిన్ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకునే వాళ్ళం. న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు వేసుకొని ఒక్కొక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్ ఇచ్చుకునే వాళ్ళం. అలా అందరం గ్యాంగ్లా ఫామ్ అయ్యి ఇష్టమైన టీచర్స్ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్, 2 యాపిల్స్ ఇచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో ఒక్క హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ని వాట్సాప్లో టకాటకా అందరికీ షేర్ చేస్తున్నాం. బట్ ఆ రోజుల్లో అందరిని అలా కలిసి గ్రీటింగ్స్ చెప్పుకొని హ్యాపీగా డే అంతా స్పెండ్ చేసేవాళ్ళం. ఇంటికి వచ్చి ఫ్యామిలీతో కూర్చొని సినిమా అవార్డ్స్ చూసేవాళ్ళం. అలాంటి రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది.